ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు జూన్ నెలలో మొదటి శుక్రవారం యేసు ప్రభు హృదయానికి అంకితం చేసుకునే నెలలో ఇంతమంది బిడ్డలు యేసు హృదయాన్ని ప్రేమించి దేవుని బిడ్డలకు దీవెనలు కలగాలని, వాళ్ళ కుటుంబంలో దీవెనలు కలగాలని యేసు కారుణ్యం ప్రవగించే సమయంలో ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరినీ దేవునికి అర్పించి వారి యొక్క మంచితనం బట్టి ప్రభు దీవించమని ప్రార్థించుకుందాం. రియా జస్విన్ సంపూర్ణ స్వస్థత మరియు మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. ప్రత్యూష ప్రశాంత్ మంచి ఆయురారోగ్యం, వనిష సంతానవరము మరియు ఋతుక్రమం సరిగా వచ్చినట్లుగా, కళ్యాణ్ సంతోషంగా జీవించాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి కుటుంబమును ప్రభు కరోనా నుండి కాపాడినందుకు కృతజ్ఞతగా యేసు ప్రభు తిరుహృదయమును పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఉడుమల డోమ్నిక్ రెడ్డి, తిరుమల రెడ్డి, షౌరెడ్డి, అనిత, స్నేహ, అంకిత మరియు మేరీ సంజనాని యేసు హృదయమునకు అంకితం చేస్తూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. డి ప్రేమ్ కిరణ్ మంచి ఉద్యోగం మరియు మంచి జీవిత భాగస్వామ్యం కొరకు కె లక్ష్మీ చరణ్ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. కొంక ఇస్రాయేల్ని లంగ్ ఇన్ఫెక్షన్ నుండి స్వస్థపరచినందుకు కృతజ్ఞతగా యేసు హృదయమునకు పేరిట ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు. మంద ఎలిజబెత్ రాణి తలంపు నెరవేరినట్లుగా వారి జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తన్సిక జ్వరం నుండి స్వస్థత దయచేయమని, కుటుంబ సభ్యులందరూ మంచి ఆయురారం కొరకు, పాడి పంటలు పశువులు సమృద్ధిగా దీవించాలని, కళ్యాణి జాబ్ పెర్మనెంట్ అవ్వాలని, రాయప్ప ఆత్మశాంతి కొరకు యేసు హృదయం పేరిట ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు. ఓయి మరియదాస్ వారి కుటుంబం, ఓయి థామస్ రాజ్ వారి కుటుంబం, సిహెచ్ సంధ్యారాణి వారి కుటుంబం యేసు హృదయమునకు సమర్పిస్తూ ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు. సాగర్ సౌజన్య మరియు వారి కుమార్తె బ్లెస్సీపై దైవాశీర్వాదం మరియు దేవుని కాపుదల కొరకు, ఉద్యోగం విషయంలో దేవుడి సహాయం కొరకు ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్నారు. రజూల్ త్వరలో కోలుకోవాలని మరియు మంచి ఆయురారోగ్యం కొరకు మాతే జీవ రత్నకుమారి ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. కుంపాటి కిరణ్ కుటుంబ సభ్యులు మంచి ఆయురారోగ్యం కొరకు, కిరణ్ జీవితంలో ప్రభువు చేసిన గొప్ప అద్భుత కార్యమును దేవునికి కృతజ్ఞతగా ఈ యొక్క ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించి బిడ్డలను కారుణ్యమూర్తి దీవించాలని ఈ యొక్క కారుణ్య జపమాలలో ప్రార్థించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఇది గొప్ప దినము. దేవుని యొక్క దీవెనలను హేరాళముగా యేసు హృదయము మనకు ప్రసాదించే మొదటి శుక్రవారం. ఈ నెలలో మనం యేసు హృదయాన్ని స్మరిస్తున్నాం. యేసు హృదయానికి కుటుంబాలను, మనలను, సమస్త మానవాలను అర్పిస్తున్నాం. దానిలో ప్రాముఖ్యమైనటువంటి దినం మొదటి శుక్రవారం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న మిమ్మలను, నన్నును యేసు హృదయము ప్రేమతో చూడబోతున్నటువంటి ఆరాధనలో పాలుపంచుకోబోతున్నా. యేసు హృదయం నుండి వెలువడే ఆ జీవ రక్తం, జీవజలం ప్రవహించి స్వస్థపరచే ఆరాధనలో మనము ప్రవేశించబోతున్నా. ఆయన శరణు కోరుకుంటూ, ఆయన అభయమును కోరుకుంటూ, ఆయన పాదం దగ్గర మనము ఈరోజు వేంచేసి వచ్చి ప్రార్థన చేయబోతున్నాం. ఈ ఆరాధన పాట పాడినప్పుడు దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. దేవా 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 తండ్రి దేవాస్తుతి స్తోత్రము, తండ్రి దేవాస్తుతి స్తోత్రము, తండ్రి దేవాస్తుతి స్తోత్రము, తండ్రి దేవాస్తుతి స్తోత్రము,
తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా స్తుతి స్తోత్రము తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా యేసు రాజా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము యేసు రాజా స్తుతి స్తోత్రము దివ్య ప్రసాద నాథుడు మన మధ్య యేసు రాజా వేంచేసి వచ్చిన సమయం ఇది. పరిశుద్ధాత్మా స్తుతి స్తోత్రము పరిశుద్ధాత్మా స్తుతి స్తోత్రము పరిశుద్ధాత్మా స్తుతి స్తోత్రము అందరి చేతులపై లేపి దేవాది దేవుని స్తుతిద్దాం. దేవా 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 మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైనటువంటి యేసు ప్రభు మరణించినటువంటి కారుణ్యం ప్రజలందరి మీద హేరాళముగా దేవుడు పరలోకాన్ని తెరచి హృదయాన్ని విప్పి మన మీద ప్రవగింపచేసే పరిశుద్ధ గడియలో ప్రవేశపెట్టాడే. ఆ యేసు హృదయానికి వందనములు స్తోత్రములు అర్పిస్తాము.
ఈరోజు మనము ఆయన పంచ గాయాలే మనకు శరణమని, ఆయన పడినటువంటి ప్రతి గాయము, ఆ పరిశుద్ధ గాయాలే మనకు అభయము. ఆ గాయపడిన దైవమునకు స్తోత్రం చెల్లించి ఈ మొదటి గుర్తులో మనం ప్రార్థన చేయబోతున్నాం. లూకాసు వార్త 10:39లో, మరియమ్మ, నీవు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నావు. చాలామందికి ఫ్రీ టైం ఉన్నా సరే ఈ టైంలో యేసు పాదము దగ్గర కూర్చోరు. వారిని లోకం లాగుకొని వెళ్ళిపోతుంది. కానీ మీరు, నేను యేసు పాదము దగ్గర ఆయన శరణు కోరటానికి ప్రభు సన్నిధికి వచ్చి ఉన్నాం. ఈ ప్రపంచం మొత్తాన్ని, సర్వ మానవాళను యేసు పరిశుద్ధ ఆ గాయముల చేత ఆశీర్వదించే శరణు కోరే ప్రార్థనలో ప్రవేశిస్తూ ఉన్నాం. 34వ కీర్తన 8వ వచనంలో, ఆయన శరణ కోరువారు ధన్యులు, ఆయన శరణు వేడువారు ధన్యులు. మీరు ధన్యులండి. దేవుని శరణు కోరువారు ధన్యులంట. ఈ మొదటి గుర్తులో మనం ప్రార్థించబోతున్నాం. మొట్టమొదటిగా లూకాసు వార్త 24వ అధ్యాయం 39 నుంచి 40 వచనంలో యేసు ప్రభు శిష్యుల మధ్యలో కనిపిస్తూ వాళ్ళకు పలికిన మాట, నా కాళ్ళను, నా చేతులను చూడుడు, నేనే ఆయనను, నా గాయములో మీరు వేలు పెట్టి చూడండి, నన్ను తాకండి అని ప్రభువు వారికి ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు, వారిని పిలిచాడు. ఈరోజు మనమందరము ఆయన గాయములలో మన చేతులను పెట్టి, ఆయన గాయము నుండి ప్రవహించే ఆ రక్తధారలలో మనల్ని కడిగి శుద్ధి చేసుకోబోతున్నా. ఆయన గాయపడిన ప్రతి పంచ గాయాలలో ఒక్కొక్క గాయాన్ని మనము స్మరించబోతున్నాం. ఈ మొదటి గుర్తులో ప్రత్యేకంగా లూకా 5:12లో ఆ యేసు ప్రభు హస్తం మది కరిగి చేయి చాచి కుష్ఠరోగిని తాకింది, స్వస్థత కలిగింది. ఆ హస్తమును ఈరోజు మనం ఎలా జ్ఞాపకం చేయబోతున్నాం తెలుసా? అది యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు కాదు, మరణిస్తూ ఉంటే ఆయనను శీలతో కొట్టారు కదా, ఆ గాయం, ఆ కుడి చేయి. ఒక్కసారి ఆ కుడి చేతిని చాచి దేవుడు మిమ్మల్ని 2 కార్యములు ఇప్పుడు చేయబోతున్నాడు ఈ కారుణ్య ప్రార్థనలో. ఒకటి, గాయపడిన ఆయన రక్తము కారిన హస్తము ద్వారా మీ అందరినీ స్వస్థపరచబోతున్నాడు. రెండవదిగా కడుగబోతున్నాడు. మూడవదిగా దీవించబోతున్నాడు. ఎప్పుడు మీరు చూస్తారు కదా, ఇగో చూడండి యేసు ప్రభు కారుణ్య ఫోటోను కూడా ఆయన కుడి చేతిని పైకి లేపి దీవిస్తూ ఉన్నాడు. ఇది దీవించే హస్తం, స్వస్థపరచే హస్తం, మనందరినీ ప్రేమించే హస్తం. ఈ పాట పాడినప్పుడు ఈ మొదటి గుర్తులో ఆ స్వస్థత ప్రవహించునుగా. ఆశీర్వాదమైన కుడి చేతి నుండి, గాయపడిన కుడి చేతి నుండి, రక్తము కారుతున్న కుడి చేతి నుండి మనలో ప్రవేశించే ఆ ఆరాధనలో శరణు కోరుతున్న బిడ్డలారా, చేతులెత్తండి. మీ ప్రార్థనలన్నిటికీ జవాబిచ్చే ఆరాధన ఇది, స్వస్థపరచే ఆరాధన ఇది, కడిగే రక్తం కారుతున్న ఆరాధన ఇది. శరణమయ్యా శరణమయ్యా, నీ పంచగాయాలే మాకు శరణమయ్యా. శరణమయ్యా శరణమయ్యా, నీ పంచగాయాలే మాకు శరణమయ్యా. అభయమయ్యా అభయమయ్యా, నీ పరిశుద్ధ గాయాలే అభయమయ్యా. అభయమయ్యా అభయమయ్యా, నీ పరిశుద్ధ గాయాలే అభయమయ్యా. గాయపడిన దైవమా స్తోత్రం, రక్తం కాచిన దైవమా స్తోత్రం. గాయపడిన దైవమా స్తోత్రం, రక్తం కాచిన దైవమా స్తోత్రం. కుడి చేతిలో ఉన్న గాయమును
కారుతున్న రక్తాన్ని చూస్తున్నాము. కుడి చేతిలో ఉన్న గాయమును, కారుతున్న రక్తాన్ని చూస్తున్నాము. ఆ స్వస్థపరచే కుడి చేతిని చాచుము దేవా, ఆ స్వస్థపరచి కుడి చేతిని చాచుము దేవా. స్వస్థపరచుమా పరమ వైద్యుడా, స్వస్థపరచుమా పరమ వైద్యుడా. స్వస్థపరచే హస్తమా స్తోత్రం, గాయపడిన హస్తమా స్తోత్రం. స్వస్థపరచి హస్తమా స్తోత్రం, గాయపరిచే హస్తమా స్తోత్రం. స్వస్థపరచే హస్తమా స్తోత్రం, గాయపడిన హస్తమా స్తోత్రం. స్వస్థపరచే హస్తమా స్తోత్రం, గాయపడిన హస్తమా స్తోత్రం. మమ్ము స్వస్థపరచే హస్తమా స్తోత్రం, మమ్ము స్వస్థపరచే హస్తమా స్తోత్రం. ఈ మొదటి గుర్తులో ఈ ఉద్దేశం కోసం మనం ప్రార్థిస్తాం. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొదటి గుర్తులో కుడి చేతిలో ఆయనకి కలిగిన గాయము, కారుతున్న రక్తము, స్వస్థపరచే హస్తము, అందువలన స్వస్థత ప్రవహించునుగాక అని చెప్పి నమ్మకముతో ప్రార్థన చేశాము. కావున స్వస్థతలు ఇప్పుడు జరుగుతున్నాయని విశ్వసిస్తున్నారు. కావున మీలో గొప్ప గొప్ప స్వస్థతలు జరుగునుగాక. ఆమేన్. రెండో గుర్తులో మనము ఈరోజు ప్రార్థన అంశంలో దేవుని పంచగాయాలు, మొదటిగా కుడి చేయి, రెండవదిగా ఎడమ చేతిని గురించి, దానిలో కలిగిన గాయములు, కారుతున్న రక్తము, ఓదార్చే ఎడమ చేతిని ప్రభువా నాపై ఉంచుమని ప్రార్థన చేయబోతున్నా. దానికి దేవుడి ఒసగే శుభవార్త, దేవుని వాక్కు యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఆయన పేరు ఓదార్చువాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆయన మార్తా మరియమ్మ ఏడుస్తూ ఉంటే ప్రపంచమంతా ఓదార్చటానికి ప్రయత్నం చేసిన వారికి ఎవరు నెమ్మదిని ఇవ్వలేకపోయారు. ఆ సమయంలో
యేసు ప్రభు వచ్చినప్పుడు ఓదార్పు కలిగింది, దుఃఖం సంతోషంగా మారిపోయింది. అలాగే పడవలో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ పరిస్థితిలో శిష్యుల మీద తుఫాను అలలు మునిగిపోతున్న పరిస్థితి వచ్చినప్పుడు యేసు ప్రభు ఇలాగే దగ్గరికి వచ్చి భయపడకండి అని అభయమొసగి వారిని దగ్గర తీసుకున్నాడు. వాళ్ళ దగ్గరికి చేరాడు. ప్రశాంతత కలిగింది ఈ బోట్లో. మీ ఇంటిలో కూడా ప్రశాంత కలుగునుగాక. దేవా, అభయ మొసగు హస్తం మాకు కావాలి. ఒకసారి ఈ రూపాన్ని చూసుకోండి. యేసు ప్రభు ఎడమ చేతిని గాయపడిన తన హృదయం మీద ఉంచుకుంటూ కుడి చేతిని పైకి లేపి ఆశీర్వదిస్తున్నాడు. అంటే గాయముల ద్వారా మిమ్మల్ని దీవిస్తున్నాడు. ఈ గాయముల ద్వారా మిమ్మల్ని దగ్గరికి చేర్చుకుంటున్నాడు. ఇది ఈరోజు మనం అనుభవించబోతున్న స్వస్థత కౌగిటి, ఆనందింపచేసే గొప్ప దినం. ఓదార్చే దేవుడు మీ అందరిని ఇప్పుడు కౌగులిస్తున్నాడు, ముద్దు పెడుతున్నాడు, దగ్గర తీసుకుంటున్నాడు. భయపడకండి. ఏ విధంగా కొన్నిసార్లు ఇట్లా వచ్చి కొంతమంది భుజాలపై తట్టుతూ, ఎందుకు భయపడుతున్నావు, ఉన్నాను కదా, చేస్తావమ్మా అని ఓదారుస్తారో, బలపరుస్తారో, ధైర్యం ఇస్తారో, అది ఈ పాట పాడినప్పుడు మీ అందరికి, వ్యాధిగ్రస్తులకు, భయముతో ఉన్న వారికి, అధైర్యపడుతున్న వారికి, పిరికి వాళ్ళకు ఏ భయమున్నా ఈ దేవుని యొక్క హస్తం మిమ్మల్ని తాకుతుంది. అది గాయపడిన ఎడమ హస్తం. మొదటి గుర్తులో కుడి హస్తం, ఇప్పుడు ఎడమ హస్తం. చప్పట్లు కొడుతూ పాడదాం. శరణమయ్యా శరణమయ్యా, నీ పంచగాయాలే మాకు శరణమయ్యా. శరణమయ్యా శరణమయ్యా, నీ పంచగాయాలే మాకు శరణమయ్యా. అభయమయ్యా అభయమయ్యా, నీ పరిశుద్ధ గాయాలే అభయమయ్యా. అభయమయ్యా అభయమయ్యా, నీ పరిశుద్ధ గాయాలే అభయమయ్యా. గాయపడిన దైవమా స్తోత్రం, రక్తం కార్చిన దైవమా స్తోత్రం. గాయపడిన దైవమా స్తోత్రం, రక్తం కాల్చిన దైవమా స్తోత్రం. ఎడమ చేతిలో ఉన్న గాయమును, కారుతున్న రక్తాన్ని చూస్తున్నాము. ఎడమ చేతిలో ఉన్న గాయమును, కారుచున్న రక్తాన్ని చూస్తున్నాను. ఆ ఓదార్చే ఎడమ చేతిని నాపై ఉంచు, ఆ ఓదార్చే ఎడమ చేతిని నాపై ఉంచు. ఓదార్చుమా, మాకు ధైర్యమివ్వుమా. ఓదార్చుమా, మాకు ధైర్యమివ్వుమా. ఓదార్చే దైవమా స్తోత్రం, ధైర్యమిచ్చే దైవమా స్తోత్రం. ఓదార్చే దైవమా స్తోత్రం, ధైర్యమిచ్చే దైవమా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రతిరోజు ఈ విధంగా నాకు పాట నేర్పించి Praise the Lord. నా భుజాలపై దేవుడు తన హస్తమును ఉంచి, సిరిల్ ఒకప్పుడు పాటలు పాడటానికి గాయక బృందములు నేను చేర్చుకోలేదని ఏడ్చావు కదా, చూసావా? ఈ విధంగా ప్రజలకు చెప్పు, ఎక్కడెక్కడ ప్రజలు త్రోసేయబడుతున్నారో, ఎక్కడెక్కడ వారికి ఎంకరేజ్ చేసి, ఉత్సాహపరచి, బలపరచి, భయపడవద్దు, కంగారు పడవద్దు, దేవుడు త్రోసేసిన రాయిని ఎత్తుకుంటాడని చెప్పటానికి, ఓదార్చేవాళ్ళు, బలపరచడానికి, కౌన్సిలింగ్ ఇవ్వటానికి మందిరములన్నీ మూయబడిన సమయంలో నిన్ను ఈ సేవ కోసం వాడుకుంటున్నాడని దేవుడు నన్ను, నా బృందాన్ని, మీతో పాటు మీరే బృందముగా మారిపోతున్నారు. ప్రతి ఒక్కరూ ఇంతకు ముందు ప్రోగ్రాం చూసేవారు, ఇప్పుడు అందరూ ప్రార్థన వీరులుగా లేపబడుతున్నారు. Praise the Lord. మీరు జీవితంలో ప్రమోషన్ పొందుతున్నారు. Amen. ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈ రెండో గుర్తులో తన చేతిని మీ మీద ఉంచి, మీ భుజాలపై ఉంచి ధైర్యము ఉంచండి, భయపడకండి. అలాగే ఆసుపత్రికి వెళ్ళి, ఆసుపత్రిలో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ మహమ్మారిలో బాధపడుతున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, ఈ రోజుల్లో చాలామంది ఫోన్ చేసి ఇలా చెప్తున్నారు, చచ్చిపోవాలని అనిపిస్తుందండి. ఈరోజు ప్రార్థనకు రావడానికి ముందు సహోదరి ఫోన్ ఎత్తుతున్నటువంటి సహోదరి చెప్పింది, ఫాదర్ చాలామంది ఇట్లా ఫోన్ చేస్తున్నారు ఫాదర్ చెప్తుంది. చెప్పు వాళ్ళకు, ఫాదర్ ప్రార్థిస్తున్నారు, ప్రజలు ప్రార్థిస్తున్నారు, కొన్ని వేల సంఖ్యలో ప్రజలు ప్రార్థిస్తున్నారని చెప్పమన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యూట్యూబ్ ఛానల్ అన్నిటికంటే లాస్ట్గా స్టార్ట్ అయింది. కానీ దేవుడు ఆ యూట్యూబ్ మీద తన హస్తమును ఉంచి ఆశీర్వదించి మనందరికీ ఒక శుభవార్త. 2 రోజుల ముందు దేవుడు 10,000 సంఖ్యలో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ, ఇది వీక్షిస్తున్న సంఘం కాదు, ఇది ప్రార్థిస్తున్న సంఘం అని ప్రభు మీ అందరినీ లేపుతున్నాడు. 10,000 సంఖ్యకు మనం చేరాం. ఇవన్నీ నాలాంటి గురువులను దేవుడు తట్టి లేపుతూ, మీలాంటి బిడ్డలను ఆయన భుజాలతో మీ భుజాలపై ఆయన చేతులను ఉంచి, భయపడకండి, మీకోసం అనుకూలమైన సమయంలో మిమ్మల్ని దీవిస్తానని భయపడుతున్నటువంటి మానవులకు ధైర్యం ఇచ్చే ఆ హస్తం మిమ్మల్ని తాకునుగాక. ఆ తాకిడిని అనుభవిస్తూ కళ్ళు మూసుకోండి. ఇప్పుడు హస్తం మీ మీద ఉంచుతున్నాడు ప్రభు. స్వస్థతలు ప్రారంభమవుతుంది, ఊరటనిస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు. భయపడకండి అని చెప్పి మీ భుజాలపై ఇట్లా తట్టుతూ ధైర్యం ఇచ్చే ఆ హస్తం, ఎడమ హస్తం, గాయపడిన హస్తం, రక్తం కారుతున్న హస్తం. ఆ రక్తమే మీ శరీరమంతా ప్రవగించునుగా, మీ ఇల్లంతా ప్రవగించునుగా. ఈ రెండో గుర్తులో, ప్రభువా నా మీద నీ చేతులను, ఆ అభయమొసగు గాయపడిన చేతిని ఉంచి దీవించుమని ప్రార్థించుకుంటూ ప్రార్థన భావముతో రెండో గుర్తును చెప్తా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మానవుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ మూడవ గుర్తులో యేసు ప్రభు పంచగాయాలను గురించి ధ్యానిస్తున్న మూడవ అంశం కుడి పాదములు. కుడి పాదములో కలిగిన గాయములు, కారుతున్న రక్తం, దాన్ని చూసుకుంటూ మనము ఈరోజు ప్రార్థన చేయబోతున్నాం. ఈ కుడి కాలు యేసు పాదము క్రింద ఈ రోజు ప్రార్థన చేసేటప్పుడు సైతానుడు నలిగిపోవునుగా, మహమ్మారి తొలగిపోవునుగా. యేసు ప్రభు పాదాలు మోపితే
ఆ స్థలమంతా దీవించబడతాయి. Amen. ఈరోజు కుడికాలు, యేసు ప్రభు కుడికాల్ని శీలలతో కొట్టినప్పుడు రక్తం ప్రవహించింది కదా, దాన్ని ముద్దు పెట్టుకుందాం, దానిని ఆరాధిస్తాం. యేసు ప్రభు గురించి ప్రవచన రూపంలో ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో నీ సందడికి, మరి ఆ స్త్రీ సందడికి మధ్యలో తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. ఆమె కాల క్రింద నిన్ను ఆమె సంతతి అనగా యేసు ప్రభు నలగదొక్కుతారు. Amen. ఆ పాదం మోపుతూ ఇప్పుడు యేసు ప్రభు ఆరాధనలో వస్తున్నాడు. ఇదిగో దివ్య సప్రసాదం. ఒకవైపు యేసుని దివ్య హృదయం ఈ నెల అంతా ధ్యానిస్తున్నా, యేసుని కారుణ్య హృదయం, ఇవన్నీ కలిసి ఒక్కసారి యేసు ప్రభు దానితో తన కుడికాలు మోపి సైతాన్ని నలగగొట్టే ఆరాధన ఇప్పుడు జరుగుతుంది. Amen. ఎంతమంది ఇంటిలో సైతానుడు ఆడుకుంటున్నాడో, మహమ్మారితో ఆడుకుంటున్నాడు, 3వ స్థాయిలో పిల్లల్ని కూడా ముట్టుకోవటానికి వస్తున్నాడు. కానీ యేసు ప్రభు ప్రపంచమంతా తిరిగి సమస్త మానవాళ్ళను, చిన్న పిల్లలను కూడా 3వ స్థాయిలో వచ్చి బంధించడానికి ట్రై చేస్తున్న సైతానుడు యేసు కాళ్ళ క్రింద శక్తిని కోల్పోనుగా, Amen. ఈ మహమ్మారి తొలగిపోనుగా. Amen. చప్పట్లు కొడుతూ, మీ కుటుంబంలో పిల్లలు ఉన్నారా? పిల్లలను కూడా యేసు పాదం క్రింద అర్పించండి. అది కుడి పాదం, గాయపడిన పాదం, రక్తము కారుతున్న పాదం. ఈ పాట పాడినప్పుడే సైతానుడు యేసు కాల క్రింద నలిగిపోనుగా. Amen. మీ ఇల్లంతా దైవరాజ్యం వచ్చునుగా. Amen. శరణమయ్యా శరణమయ్యా, నీ పంచగాయాలే మాకు శరణమయ్యా. శరణమయ్యా శరణమయ్యా, నీ పంచగాయాలే మాకు శరణమయ్యా. అభయమయ్యా అభయమయ్యా, నీ పరిశుద్ధ గాయాలే అభయమయ్యా. అభయమయ్యా అభయమయ్యా, నీ పరిశుద్ధ గాయాలే అభయమయ్యా. కుడి పాదమందలి గాయమును, కారుచున్న రక్తాన్ని చూస్తున్నాము. కుడి పాదమందలి గాయమును, కారుచున్న రక్తాన్ని చూస్తున్నాను. ఆ పాదము క్రింద సాతాన్ని నలుగదొక్కుమా, పాదము కింద సాతాన్ని నలగొట్టుమా. విడుదల నీవు మమ్ము విమోచించుము. విడుదల నీవు మాకు విమోచించుము. సాతాన్ని బంధించే యేసయ్యా, నీ బంగారు పాదాలకు స్తోత్రం. సాతాన్ని బంధించే యేసయ్యా, నీ బంగారు పాదాలకు స్తోత్రం. నీ బంగారు పాదాలకు స్తోత్రం. బంగారు పాదాలకు స్తోత్రం. నీ బంగారు పాదాలే శరణమయ్యా. బంగారు పాదాలే శరణమయ్యా. ఈ గుర్తులో ఈ ఉద్దేశం కోసం కుడి కాళ్ళులో యేసు ప్రభుకి కలిగిన వేదన, దుఃఖము, ఆ కారుతున్న రక్తం, ఆ పాదమును మోపి మన దగ్గరికి వచ్చి ప్రభు దీవిస్తుండగా, ఈ గుర్తులో ఇప్పుడు దాకా మనం విన్న అంశం ప్రభునకు గుర్తు చేసి సైతానుడు నలగొట్టబడి Amen. అందరికీ విమోచించే రోజులు త్వరగా వచ్చినగా కానీ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరొకసారి 4వ యేసు ప్రభు జీవితంలో కలిగిన పంచగాయాలలో 4వ గాయం ఎడమ పాదములో కలిగిన గాయం. ఆ పాదము నుండి కారిపడిన యేసుని రక్తం. దీనికి ప్రభు మనకు ఒసగే శుభవార్త. ఆల్రెడీ మనం విన్నాం లూకా 24:39-40లో, నా కాళ్ళను చేతులను చూడుడు, నేనే ఆయనను, నన్ను తాకి చూడుము, నేనే ఆయనను. ఈ పాదము జీవిస్తున్న కాలంలో యయీరు ఇంటికి వెళ్ళింది. మత్తయి సువార్త 9:18లో యయీరు ఇలా చెప్పాడు, అయ్యా, నా కుమార్తె మరణించినది, కానీ నీవు వచ్చి మా ఇంటికి వస్తే, నీవు ఒక్కసారి నీ చెయ్యి నా బిడ్డ మీద ఉంచితే, రావాలంటే పాదాలు కావాలి, ఉంచాలంటే చేతులు కావాలి. అవి యేసు ప్రభు గాయపడిన చేతులు కాదు, పాదాలు కాదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నది యేసు ప్రభు గాయపడిన ఎడమ ఆ కాలు పాదములు. యేసు ప్రభు అక్కడి నడుచుకుంటూ వచ్చి చచ్చిపోయిన ఆ చిన్న పాపను లేపాడు. ఈరోజు అదే ప్రభు మన ఇంటికి రండి ప్రభు అని పిలిచే మీ ఇంటికి వస్తున్నాడు. ఆ పాదము మోపి మా ఇంటికి రావా యేసయ్యా అని చేతులెత్తి మీరు అడుగుతుండండి. ఈ పాట నేను పాడినప్పుడు మా ఇంటికి రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి యేసయ్యా అని పిలువండి, పిలువండి. జక్కయ్య ఇంటికి రమ్మని పిలవలేదు, తన హృదయం దగ్గరికి రమ్మని పిలిచాడు. కానీ యేసయ్యా లూకా 19:5 తన ఇంటికే వెళ్ళిపోయాడు. ఆ పాదాలు చూడండి. ఇప్పుడు గాయపడిన యేసు ప్రభు ఎడమకాలు కుడికాలు మోపి మీ ఇంటికి వస్తున్నాడు. ఆసుపత్రికి వెళుతున్నాడు. కళ్ళు మూసుకొని ఆత్మ పరవశంలో ఈ పాట పాడదాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాం. శరణమయ్యా శరణమయ్యా, నీ పంచగాయాలే మాకు శరణమయ్యా. శరణమయ్యా శరణమయ్యా, నీ పంచగాయాలే మాకు శరణమయ్యా. ఎడమ పాదమందలి గాయమును కారుతున్న రక్తాన్ని చూస్తున్నాము. ఎడమ పాదమందలి గాయమును కారుచున్న రక్తాన్ని చూస్తున్నాము. ఆ పాదము మోపి ఇంటికి రావా దేవా, పాదము మోపి ఇంటికి రావా దేవా. రక్షించుమా మా ఇంటి వారిని, రక్షించుమా మా ఇంటి వారిని. రక్షించుమా మా చిన్న బిడ్డలను, రక్షించుమా మా చిన్న బిడ్డలను. మా ఇంటికొచ్చే పాదమా స్తోత్రం, మమ్ము రక్షించే పాదమా స్తోత్రం. మా ఇంటికొచ్చే పాదమా స్తోత్రం,
మమ్ము రక్షించే పాదమా స్తోత్రం, నీ బంగారు పాదాలకు స్తోత్రం, నీ బంగారు పాదాలకు స్తోత్రం. అదిగో యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నాడు మీ ఇంటికి. ఎడమ కాలు కుడి కాలు ఈ రెండు పాదములు కూడా గాయపడినది. ఎడమ చెయ్యి కుడి చెయ్యి రెండు కూడా రక్తము కారుతున్నది. యేసు ప్రభు నడుచుకుంటూ వచ్చి ఆ రక్తాన్ని మీ రూములో చిలకరింప చేస్తున్నాడు. Amen. ఆయన నడిచే స్థలమంతా దారి అంతా సిలువ దారి అంతా రక్తం ప్రవహించింది కదా, అది ప్రతి బిడ్డలో మానవాళలో ప్రవహించి ఈ మగమ్మారిని తొలగించునుగా. Amen. ఎక్కడక్కడ శాప పాపములతో ప్రజలు ఉన్నారో ఆ శాప పాపములు కడుగబడి యేసు రక్తం ప్రవహించి ఇంటిలో ప్రవహించి కడిగి శుద్ధి చేసి ఇంటిలో ఎంతమంది ఉన్నారో మీ ఇల్లంతా ఇప్పుడు కడుగబడుతున్నది. ఇంటిలో ఉన్న వాళ్ళందరినీ శిరస్సు నుండి అరి కాళ్ళ వరకు దేవుని రక్తం ప్రవహించి కడుగుతున్నది. Amen. ఎంతో మంది పాపం ఈ టైంలో ఈ కారుణ్య సమయంలో ప్రార్థనలు పాల్గొనలేకపోతున్నారు. డ్యూటీ వలన ఉద్యోగం వలన కొంతమందికి తెలియదు కూడా పాపం ఇలాంటి ఒక ప్రార్థన ఉంది. ఈ టైంలో ఇలా ప్రార్థిస్తే యేసు ప్రభు ఇలా నడుచుకుంటూ వచ్చి మనల్ని దీవిస్తాడు, ఈ టైంలో ఏది అడిగినా ఇస్తాడు అని ఫౌస్తీన్ అమ్మగారికి దేవుడు పలికినది చాలా మందికి తెలియదు. అందుకే దేవుడు మన అందరినీ బృందముగా ఎన్నుకున్నాడు. ఇప్పుడు 10,000 సంఖ్యలో చేతులెత్తబోతున్నా. అవును, సాయం సమయం లోపల కొన్ని వేల సంఖ్యలో 4 నుంచి 5,000 సంఖ్యలో ప్రతిరోజు మీరందరూ చేతులెత్తుతున్నారు. అది వ్యర్థం కాదు. ఆ చేతులు ఎత్తగా దేవుడు ఎడమ చెయ్యి కుడి చెయ్యి మీ మీద ఉంచి దీవిస్తున్నాడు. ఆ పాదములు మోపి మీ ఇంటికి వస్తున్నాడు. వ్యాధిగ్రస్తులందరికీ స్వస్థత నిశ్చయం, ఊరట నిశ్చయం, అధైర్యం ఉన్నవారికి ధైర్యం నిశ్చయం. ఇవన్నీ జరుగుతుందని కళ్ళు మూసుకొని చేతులలో జవదనను పట్టుకొని యేసు హృదయానికి ఈ గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చివరి గుర్తు అయిన వెంటనే నేను సిలువను నా చేతులలో పట్టుకొని మీ మీద ఆ ప్రభు హస్తమును ఉంచాలని ప్రార్థించబోతున్నాను. పాదాలు మోపి ఎక్కడెక్కడ మిమ్మల్ని సైతాను బాధ పెడుతున్నాడో అక్కడ ఆయన కాళ్ళ క్రింద సైతాన్ని నలగొట్టాలని ప్రత్యేక స్వస్థత ప్రార్థన కోసం సిద్ధపడుతున్నా. ఈరోజు మామూలు రోజు కాదు, యేసు ప్రభునికి అతి ప్రియమైన మొదటి శుక్రవారం. యేసు హృదయం కదలి మది కరిగి
మిమ్మల్ని నన్ను తాకబోతున్న పరిశుద్ధ గడియ, స్తోత్రమయ్యా. పరిశుద్ధ గడియ. స్తోత్రం. దీన్ని చెప్తున్నప్పుడు ఒక అమ్మాయి చాలా పాపం అంటే భయంకరమైన పాపం, యవ్వన అమ్మాయి ఇప్పుడు కంటి నుండి కన్నీళ్లు వెలువడుతుంది. నీకే తెలియకుండా ఏడుస్తున్నావు అంటే ఇంతమంది కొన్ని వేల సంఖ్యలో ప్రజలు చేతులెత్తారంటే అమ్మాయిలు అబ్బాయిల జీవితం మారిపోతుంది. ఆమేన్. కన్నీళ్లు కార్చి దేవుని బిడ్డలుగా మారిపోతారు. ఆమేన్. ఈ లోకములో లవ్ చేసి పడిపోయి లోకమును ప్రేమించిన వారు యేసు ప్రేమలో పడిపోతారు. ఆమేన్. అలాంటి దినములే ఈ గొప్ప దినం. ఆమేన్. ఇదిగో ఈ చివరి గుర్తులో యోహాను 19:34-37 వచనంలో యేసు ప్రభు హృదయం బల్లముతో పొడవబడింది కదా. ఇది 5వ యేసు ప్రభు పంచగాయాలలో 5వ గాయం. చేతులలో గాయాలు, పాదాలలో గాయాలు, తన హృదయము ఈటతో బల్లముతో పొడవబడి తెరవబడింది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక గాయం. ఇక్కడ నుండి ప్రవహించబోతున్నది స్వస్థత. ఈ టైంలో ఆమేన్. పొడవబడిన నీ హృదయ గాయాలను, పొంగి పొరలే రక్త నీటిని చూస్తున్నాము ప్రభా. ఆ గాయపడిన హృదయముతో రావా దేవా, కౌగలించుకో, నన్ను హత్తుకొనుము ఆమేన్. అని ప్రభు దగ్గర మన హృదయాన్ని విప్పి ప్రార్థన చేద్దాం. కౌగలించినప్పుడు అందరంగిక వేదన, దుఃఖములు, గాయములు అన్నీ తొలగిపోతాయి. ఆమేన్. ఈ రోజుల్లో వడకం లేదు కదా. ఫాదర్ గారు ఇక్కడ ఉన్నప్పుడు అందరంగిక స్వస్థత. ఒక పాట పాడేవాడు, తల్లి గర్భములో పిండముగా ఉన్నది మొదలుకొని ఇప్పుడు దాకా మేము అనుభవించిన వేదనల కోసం, దుఃఖము కోసం ఏడవండి, ప్రార్థించండి, ప్రభు వస్తున్నాడని రాత్రి పూట అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థించినప్పుడు ఫాదర్ గారు నడిపించేవాడు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదని ఏడవద్దు. ఈ ఆరాధన చాలు, పెద్ద పెద్ద వడకాలు అక్కరలేదు. ప్రతిరోజు జరుగుతున్న 3 గంటల ప్రార్థనలు పాల్గొనండి. ఉదయకాల సమయం 6:30 నుండి ప్రారంభమయ్యే పూజలో పాల్గొనండి. అదే వడకం మీకు. ఆ రోజులలో నెలలో ఒక్కసారి వడకం, ఇప్పుడు ప్రతిరోజు వడకం జరుగుతుంది. ప్రతిరోజు ప్రార్థన వీరులు లేపబడుతున్నారు. ఒక్కప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీకోసం ప్రార్థించేవాళ్ళు, కానీ ఇప్పుడు కొన్ని వేల సంఖ్యలో డివైన్ ముత్తంగి టీవీలో ప్రార్థన వీరులు చేతులెత్తుతున్నారు. అక్కడ నుండి ప్రవహిస్తుంది జీవ నది, జీవ రక్తం. బలముతో పొడబడిన యేసు హృదయం తెరవబడును గాక, ప్రవహించును గాక. మీరు కోరుకున్న ప్రతి ఆశీర్వాదం. చేతులెత్తి ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని స్వస్థత ప్రార్థన కోసం మనం సిద్ధం చేసుకుందాం. శరణమయ్యా, శరణమయ్యా, నీ పంచగాయాలే మాకు శరణమయ్యా. శరణమయ్యా, శరణమయ్యా, నీ పంచగాయాలే మాకు శరణమయ్యా. పొడువబడిన నీ హృదయ గాయాలను, పొంగి పొరలే రక్త నీటిని చూస్తున్నాను. పొడువబడిన నీ హృదయ గాయాలను, పొంగి పొరలే రక్త నీటిని చూస్తున్నాము. ఆ గాయపడిన హృదయముతో రావా దేవా, గాయపడిన హృదయముతో రావా దేవా. కౌగలించుము, నన్ను హత్తుకొనుము. కౌగలించుము, నన్ను హత్తుకొనుము. కౌగలించు హృదయమా స్తోత్రం, మమ్ము హత్తుకొనే దైవమా స్తోత్రం. కౌగలించు చేతులెత్తి ప్రార్థిస్తా, కౌగలించే హృదయమా స్తోత్రం, స్తోత్రం. మమ్ము హత్తుకొనే హృదయమా స్తోత్రం. ఎంతమందికి ప్రేమ లేదో నన్ను హత్తుకోదేవా, నన్ను ముద్దాడి దీవించుకోదేవా, నన్ను కౌగలించుకోదేవా. ప్రార్థించండి. దేవా, ప్రతి ఆసుపత్రికి వెళ్ళు, వ్యాధిగ్రస్తుని నువ్వు హత్తుకో. నీవు హత్తుకుంటే అది నీకు అంటు వ్యాధి కాదు ప్రభువా. నీవు పరిశుద్ధమైన దేహం కలిగిన వ్యక్తివి. రక్తమంతా కారుతున్న పంచకాయాలలో వారిని దాచుకోదేవా, ప్రతి కుటుంబాన్ని దాచుకోదేవా.
ఈ ప్రార్థన, ఈ స్వస్థత ప్రార్థన జరుగుతుండగా గొప్ప స్వస్థతలు జరుగునుగాక. ఆమేన్. హృదయమా దేవా, హత్తుకొనే హృదయమా స్తోత్రం. అట్లే జరుగునుగాక. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. అందరూ చేతులెత్తండి. దుష్ట శక్తులను బంధించి పారద్రోలే ప్రార్థన ఇప్పుడు జరగబోతున్నది. ఆమేన్. అందరూ కూడా ఇంతకు ముందుకి వచ్చి డెలివరెన్స్ ప్రేయర్ అని అనగా సైతాన్ని వెళ్ళగొట్టే ప్రార్థన, అందరూ ఊపిరిని పీల్చి వదిలినప్పుడు దుష్ట శక్తులన్నిటినీ పారద్రోలే ప్రార్థన జరిగేది. కానీ మీరు బాధపడవద్దు, ప్రతిరోజు ఆ ప్రార్థన మీకు ఫ్రీగా ఉచితంగా డివైన్ ముత్తంగి టీవీ ద్వారా ప్రభువే నడిపిస్తూ ఉన్నాడని నమ్మండి. చేతులు ఎత్తండి. మీకు ఎలాంటి విడుదల కావాలో ఇప్పుడే గాయపడిన యేసు ప్రభు దేహము నుండి, పంచ గాయాల నుండి పారద్రోలే సైతాన్ని పారద్రోలే విముక్తిని పొందే విడుదలనిచ్చే శక్తి మీ శరీరంలో, మీ కుటుంబంలో, మీ సంతతి వారిలో, మీరు జాబ్ చేసే స్థలంలో, మీ వ్యాపారంలో వచ్చునుగాక, వచ్చునుగాక. వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరిచే పంచ గాయాల నుండి ప్రవహించే యేసుని రక్తం మీ శరీరం అంతటిలో ప్రవహించునుగా. అది నరాలు బలహీనతలైన యేసు నామములో యేసు రక్తం ప్రవహించి నరాలకు శక్తిని దయచేయునుగా. కీళ్ళ నొప్పులు తొలగిపోనుగా. అల్సర్ వ్యాధి నయమైపోనుగా. చర్మ వ్యాధులు నయమైపోనుగా. ప్రతి అలర్జీ నయమైపోనుగా. గుండె జబ్బు నయమైపోనుగా. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మూడవ స్టేజ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఈ సమయంలో తాకి స్వస్థపరుస్తున్నాడు. శివకుమార్ అనే వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. పరిమళ అనే వ్యక్తిని దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని హస్తం, గాయపడిన హస్తం, ఎడమ హస్తం, కుడి హస్తం, కుడి పాదాలు, ఎడమ పాదాలు మీ దగ్గరికి నడుచుకుంటూ వచ్చి దేవుడు మిమ్మల్ని దీవిస్తున్న పరిశుద్ధమైనటువంటి గడియ ఇది. అభయ మోసగే గడియ ఇది. ఫాదర్ అభయం అన్నారు, నా పేరు అభయ్ అంటున్నాడు ఒక వ్యక్తి. ప్రభు నీ పేరును బట్టి నీకు అభయం ఇచ్చి దీవిస్తూ ఉన్నాడు. శౌర్యులు దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి దీవిస్తూ ఉన్నాడు. ఫాతిమా దేవుడు నీ జీవితంలో తన హస్తము ద్వారా నిన్ను కౌగలించే దినములు ఆసన్నమైనది.
ఇదిగో చెవిలో ఒక సమస్య ఉన్న ఒక వ్యక్తిని ప్రభు చూపిస్తున్నాడు. ఆ చెవి లోపల యేసు రక్తం ప్రవహించి ఏవైతే ఉండకూడదు అవన్నీ కడిగి శుభ్రపరచునుగా, ఆమేన్. శుభ్రపరచునుగా. ఆమేన్. నొసట్టి భాగంలో ఏదో ఒక సమస్య ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు. ఓ నో 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 బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ ట్యూమర్. దేవుడు ఒక వ్యక్తిని అద్భుత రీతిగా ఈరోజు స్వస్థపరుస్తుంది, స్తోత్రమానికి వందనాలు ప్రభువా. అద్భుత రీతిగా స్వస్థపరుస్తుంది. థాంక్ యూ లార్డ్. ఇదిగో ఒక వ్యక్తి చైన్ లాగా ఉండేది, అవన్నీ కూడా కనెక్షన్ లేకుండా అయిపోతుంది. అంటే ఒక కనెక్షన్ ఇంతకు ముందు నీతో పాటు దేవునితో పాటు ఉండేది, కానీ ఏదో ఒక విషయంలో నీవు కనెక్షనే తెగిపోయి జీవితంలో ఎండిపోయిన జీవితం జీవిస్తున్నావు. సైతాన్ నిన్ను పట్టి పీడిస్తున్నాడు. నీ వయసు 17 సంవత్సరాల అబ్బాయి, ఇప్పుడు తెగిపోయిన సంబంధాన్ని దేవుడు జోడిస్తూ ఉన్నాడు. ఆమేన్. మొదటి శుక్రవారం యేసు ప్రభు హృదయం దగ్గరికి వచ్చిన నిన్ను ప్రభు దీవిస్తున్నాడు. ఆమేన్. హృదయ మేరీ, ఈరోజు యేసు హృదయం నిన్ను సందర్శిస్తూ ఉన్నది, స్తోత్రమయ్యా. సందర్శిస్తూ ఉన్నది. స్తోత్రం. ఏంజల్, ఏంజల్ నిన్ను దేవుడు దీవిస్తున్నాడు. ఆమేన్. నీ తండ్రి గురించి, తల్లి గురించి నీవు చేస్తున్న ప్రార్థన ఈరోజు దేవుడు ఫలింపచేసి ఉన్నాడు, ఆమేన్. స్తోత్రం. ఫలింపచేసి ఉన్నాడు. ఆమేన్. స్తోత్రం. అదిగో కుడి చెయ్యి ఇరిగిన ఒక వ్యక్తిని ప్రభు చూపిస్తున్నాడు. యేసు. కట్లు కట్టేసుకొని వేదనతో దుఃఖముతో ఏడుస్తున్నా దేవుడు నిన్ను ఇప్పుడు తాకి స్వస్థపరుస్తున్నాడు, స్తోత్రమయ్యా. స్వస్థపరుస్తున్నాడు. ఆమేన్. నడుములో భయంకరమైన వేదనతో ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరు వైలో స్టార్ట్ అవుతుంది, వై, ఆల్ఫాబెట్ వై. దేవుడు నిన్ను తాకి స్వస్థపరుస్తున్నాడు. ఆమేన్. అమృతయ్యా, దేవుడు నిన్ను మరొకసారి దీవించి ఆశీర్వదిస్తున్నాడు. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలయ్యా. నాగేష్, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి నీకు అభివృద్ధిని దయచేసే దినములు వచ్చునుగా కానీ ప్రకటించమంటున్నాడు. థాంక్ యూ లార్డ్. ఆమేన్. వ్యాపారం చేస్తున్న అనేక మందికి ఈరోజు బంధకాలు తొలగిపోతున్నాయి. ఆమేన్. నష్టము, కష్టము, వేదన, దుఃఖముతో ఇన్నాళ్ళు మిమ్మల్ని కృంగ చేసిన సైతానుని దేవుడే అక్కడికి వచ్చి నీవు ప్రార్థన చేస్తున్నావు కావున ఆయన కాళ్ళ క్రింద నలగగొట్టే దినమే ఈ దినం, స్తోత్రం. ఈ దినం. స్తోత్రం. చాలా మంది ఈరోజు ఎందుకు ఏడుస్తున్నారు, యేసు. విలపిస్తున్నారు, కన్నీళ్లు కారుస్తున్నారు. మీ అందరి దగ్గర దైవ సన్నిధిని నేను చూస్తున్నాను. స్తోత్రం. తన హస్తముతో యేసు. మీ దగ్గరికి వచ్చి ప్రభు దీవిస్తున్నాడు. ఎప్పుడు కూడా ఇలా ప్రార్థనలు ఏడవలేదు, ఎప్పుడు ఏడవలేదు, కానీ ఈ రోజు ఎందుకో ఏడుస్తున్నారు చాలా మంది. వాళ్ళందరి దగ్గరికి వచ్చి ప్రభు ఒక్కవైపు తన ఎడమ హస్తం నుంచి కుడి హస్తముతో దీవిస్తున్నాడు, స్తోత్రం. నీకు వందనాలు ప్రభువా. దీవిస్తున్నాడు. ఆమేన్. యేసు పాదం నీ పేరు. ఫాదర్, నేను ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. యేసు పాదం నేను దీవిస్తున్నాడు. స్తోత్రమయ్యా. స్తోత్రం. థాంక్ యూ జీసస్. ఏదో ఒక స్కూల్ని ప్రభు చూపిస్తున్నాడు, పేరు వచ్చి మాయమైపోతుంది. అట్లా అంటే కావచ్చు ఆ స్కూల్ నడిపించే విషయంలో ఏదో సమస్య ఉంది. యేసు. ఆ వ్యక్తి జీవితంలో దేవుడు ఇంకా ఒక గొప్ప వెలుగును ప్రసాదించి ఆ స్తోత్రం. పేరు ప్రఖ్యాతతో నీ స్కూల్ని నడిపించే విధంగా దేవుడు దీవిస్తాడు, ఆమేన్. స్తోత్రం దీవిస్తాడు. ప్రభువా. స్తోత్రం. థాంక్ యూ లార్డ్. స్తోత్రం. ఒక ఆర్చ్ లాగా కనిపిస్తుంది నాకు, ఆర్చ్. మరి దానికి సంబంధించిన వ్యక్తి ఎవరో ఇక్కడ ఉన్నారేమో. ఒకళ్ళు ఆర్చ్ కోసం మీరు డబ్బు ఇచ్చారో, మరి ఆర్చ్ లోపల వెళితేనే మీ ఊరికి వెళ్ళగలుగుతారేమో తెలియదు, కానీ దాన్ని ప్రభు చూపిస్తున్నాడు. యేసు. దానితో పాటు ఆ ఆర్చ్ లోపల దేవుడు ప్రవేశించి నీవు ఆ ఊర్లో ఉన్నావు కావున నీ ఊరందటిని ప్రభు దీవిస్తున్నాడు. ఆమేన్. పద్మావతి, దేవుడిని ప్రేమించి స్తోత్రం. నీవు ఒక్క సైడే కూర్చుంటావు, ఈరోజు మంచిగా కూర్చుండే విధంగా ప్రభు దీవిస్తున్నాడు. స్తోత్రం. నీకు వందనాలు ప్రభువా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో
మనతో ప్రభు మొదటి శుక్రవారం తన హృదయం ద్వారా మాట్లాడి దీవించాడు. ఈరోజు మధ్యాహ్న సమయంలో చీకటి ఆవరించడానికి ముందు వెలుగు రూపంలో మీ ఇంటికి వచ్చి దీవిస్తూ ఉన్నాడు. స్తోత్రం. ఇప్పుడు అందరూ మోకరించి దివ్య సప్రసాద నాదుని యొక్క పండుగ వచ్చే ఆదివారం సిద్ధపడండి. అందుకే ప్రతిరోజు ఏ వారం లేకుండా ఇలా జరగలేదు. ప్రతిరోజు ఈ వారంలో దివ్య సప్రసాద ఆరాధన జరుగుతుంది. స్తోత్రం. ఆయన వైపు చూడండి. కారుణ్య యేసు హృదయం వైపు చూడండి. యేసు హృదయం వైపు చూడండి. ఈ కుటుంబం అందరినీ ఈరోజు ఉదయకాల సమయంలో ప్రార్థనలో అందరినీ సమర్పించాం. ఆ పూజలో మీరు పాల్గొనలేదంటే ఆ ప్రోగ్రాం అలా చూడండి. ఈరోజు లాస్ట్ మినిట్లో మీరు యేసు హృదయానికి మీ కుటుంబాలను, మీ బంధుమిత్రులను, సమస్త మానవులను అర్పించి చివరి ఆశీర్వాదంలో కొరకై సిద్ధపడదా. ప్రభు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. తండ్రి దేవాస్తుతి స్తోత్రము, తండ్రి దేవాస్తుతి స్తోత్రము, తండ్రి దేవాస్తుతి స్తోత్రము, తండ్రి యేసు ప్రభు వైపు చూస్తూ యేసు రాజా స్తుతి స్తోత్రమని పాడదాం. యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ స్తుతి స్తోత్రము, పరిశుద్ధాత్మ స్తుతి స్తోత్రము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ 24/7 డివైన్ మర్సీ ఇంటర్సెసరీ ఆ బృందాన్ని ఆశీర్వదించి ఈ రోజులలో కొన్ని వేల సంఖ్యలో సబ్స్క్రైబ్ చేసే బిడ్డలందరినీ వీక్షించే బిడ్డలుగా లేకుండా ప్రార్థించే వీరులుగా లేపి మీ హస్తము పైకి లేపగా, మీ మోకాలు వంగి ప్రార్థింపగా సైతానుడు మీ ముందు తల వంచి పారిపోయే దినములు వచ్చేటట్టు ప్రభు మీ అందరిని దీవించి కరుణించి కాచి కాపాడునుగాక. ఆమేన్. తండ్రి దేవాస్తుతి స్తోత్రము, తండ్రి దేవాస్తుతి స్తోత్రము, తండ్రి దేవాస్తుతి స్తోత్రము, తండ్రి దేవాస్తుతి స్తోత్రము. యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము. పరిశుద్ధాత్మ స్తుతి స్తోత్రము, పరిశుద్ధాత్మ స్తుతి స్తోత్రము, పరిశుద్ధాత్మ స్తుతి స్తోత్రము, పరిశుద్ధాత్మ స్తుతి స్తోత్రము.